సీఎం అయితే నైనిక నువ్వు ఏం చేంజ్ చేస్తావు? ఐ థింక్ ఐ విల్ ప్రొటెక్ట్ యానిమల్స్ అక్క, అంతే. ఓ యానిమల్ లవర్ కదా నువ్వు. మనుషుల కోసం ఏం చేయను నేను, ఓన్లీ ఫర్ యానిమల్స్. ఎంతవరకు అది యానిమల్ అబ్యూజ్ అయిపోయిందంటే జనాలకి అర్థం కావట్లేదు దట్ ద ఎర్త్ ఈజ్ ఫైటింగ్ బ్యాక్. మనకి కోవిడ్ వచ్చినా సరే, ఇప్పుడు ఫ్లడ్ వచ్చినా సరే, దీస్ ఆర్ ఆల్ ఎర్త్స్ వే ఆఫ్ గివింగ్ ఇట్ అస్, పనిషింగ్ అస్. వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కర్మ అ పర్సన్ కెన్ డూ, హర్ట్ అన్ యానిమల్. మాకు అర్థం కావట్లేదు అది 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 ఒక్కడేకి సీఎం అవుతే కూడా యానిమల్స్ మొత్తం ఈ Delhi, డాగ్స్ అంతా NCR, తీసుకెళ్లి ఒక సెటర్ లో వేసేసేయాలి, సో దీని వల్ల ప్రాబ్లం వస్తుంది అని కూడా జరిగింది. చాలా మంది ఫైట్ చేశారు, చాలా మంది ఫైట్ చేశారు పాపం. కానీ తర్వాత వీడియోస్ కూడా వచ్చాయి, దే వర్ ఆల్ స్లాటరింగ్ ద డాగ్స్, దే వర్ నాట్ లీవింగ్ దెమ్ సమ్వేర్. పాపం ఆ వీడియోస్ కూడా వచ్చాయి. ఇది ఇంపోర్ట్ బిజినెస్, ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది ఎంతవరకు హై అయిపోయిందంటే అందరికి పైసలు కావాలి ఇప్పుడు. ఈజీగా దే విల్ జస్ట్ ఎక్స్పోర్ట్ దెమ్, గెట్ మనీ. అది ఇప్పుడు కాదులే, తర్వాత తెలుస్తుంది అందరికి హౌ మచ్ బ్యాడ్ ఆర్ వి డూయింగ్. అంతే. సో ఒక 1 డేకి సీఎం అవుతే అందరు యానిమల్స్ ఇట్లా ప్రొటెక్ట్ చేసేస్తాను నేను. అంతేనా? ఒకరోజు సీఎం అయితే యానిమల్స్ మొత్తం ఆ తర్వాత చేస్తాం అనమాట. సో యానిమల్ ని హింసిస్తే కర్మ అనేది తగులుతుంది. ఓ బిగ్గెస్ట్ కర్మ అక్క, డెఫినెట్లీ. నేను ఈ మధ్య యాక్చువల్లీ ఐఎమ్ రీడింగ్ భగవద్గీత, ఐఎమ్ రీడింగ్ ఆ కృష్ణ కాన్షియస్ బుక్. అవన్నీ నేను చదువుతుంటే నాకు ఎన్లైట్మెంట్ అవుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు అయితే ఇట్లా షివర్ అయిపోతాను నేను, ఇన్ని హౌ రాంగ్ ఆర్ వి డూయింగ్. కానీ అదే ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ గో త్రూ దట్ స్పిరిచువల్ జర్నీ ఒకసారి. ఇంపార్టెంట్ అది. బీయింగ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఉంటే పక్కన ఆ ఎమోషన్ ఉండాలి, ఆ ఫెయిత్ ఉండాలి, పవర్ ఉండాలి. అప్పుడే ఐ థింక్ ఒక హ్యూమన్ కెన్ అండర్స్టాండ్ లైఫ్ మోర్ ఈజీలీ. మా నైనిక సీఎం అయితే మొత్తం యానిమల్స్ అందరినీ, మనుషుల్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మనుషుల్ని ఒక సెటిల్లో వేస్తావేమో నువ్వు తీసుకెళ్ళి. అందరు ఈ రేపిస్ట్ ఇవన్నీ ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ పాస్ ఎ స్టేట్మెంట్ దట్ ఇఫ్ నో మ్యాటర్ డౌట్ ఉన్నా లేకపోయినా డెత్ సెంటెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు కూడా లేదు. మీరు ఈ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరిని ఫిజికల్ గా ఇలా చేసేసి దే ఆర్ గోయింగ్ టు డాగ్స్ ఆల్సో అక్క. డాగ్స్, దే ఆర్ రేపింగ్ డాగ్స్. ఇవన్నీ చూస్తుంటే నీ ఫీలింగ్ ఏంటి అసలు? నాకు అందుకే మనుషులు అప్పుడప్పుడు నచ్చరు. వాళ్ళ కర్మ చావు వస్తుంది, ఓకే సావని ఇట్లా ఉంటాను నేను. కిడ్స్ కి ఏమి వాళ్ళ మీద చూస్తే ఏం ఫీలింగ్స్ వస్తాయి, ముసలి వాళ్ళని చూస్తే ఏం ఫీలింగ్స్ వస్తాయి. అండ్ యాజ్ అ గర్ల్ మనకి అది అంటే వీ కాంట్ ఎక్స్ప్లెయిన్. మనం ఎంత చాలా మంది పెద్దవాళ్ళు ఇంకా బాయ్స్ కూడా అన్నారు, మీరు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే మాకు ఫీలింగ్స్ రావా అని. మరి కిడ్స్ ఏం డ్రెస్సెస్ వేసుకుంటారు? అదే. అండ్ ఇట్స్ నెవర్ ద క్లోత్స్. ఒక డే సీఎం అవుతే తెలియాలి అందరికి, అంతే. మొత్తం వీళ్ళందరినీ వేసి డెత్ సెంటెన్స్ అయితే పక్క పడాలి, అది ఉండాలి. ఇప్పుడు అందరు మస్తు ఇట్లా ఎంజాయ్ చేస్తారు అన్ని చేశాక కూడా. అది నాకు చాలా కోపం వస్తుంది అప్పుడు. దే ఆర్ హెల్ప్లెస్. Some of them are helpless, and it's not only that the only women are getting harassed, men also. నేను ఇట్లా ప్రాపర్ అందరు ఎవ్రీ మనిషి హ్యూమన్స్ ఆర్ సఫరింగ్ బేసికలీ కొంతమంది వల్ల. సో అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటావు? కలియుగం అనుకుంటా నేను, ఏంటో మరి. బికాస్ ఆల్ గుడ్ పీపుల్ ఆర్ ఇన్ heaven, all monsters are living here. ఇక్కడ సో మొత్తానికి వీళ్ళకి ఇంకా వేరే సపరేట్ ప్లేస్ అంటే